బీఆర్ఎస్ నేత కవిత లేఖను రాజకీయాలు చేయడం తగదని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు మీడియాతో మాట్లాడారు. ఆ లేఖ తమ పార్టీ దృష్టిలో చిన్న విషయమని స్పష్టం చేశారు. గతంలో కూడా కవిత ఎన్నోసార్లు పార్టీ అధ్యక్షునికి సూచనలు చేసిందని, దాన్ని కేసీఆర్ పాటించి సక్సెస్ అయ్యారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరుగా ఏకంగా పీసీసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తే స్పందించని పొన్నం ప్రభాకర్ కవిత రాసిన లేఖపై స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించినా కూడా మాట్లాడని బండి సంజయ్ ఈ విషయంపై స్పందిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అంతర్గత విషయాలపై దృష్టి పెట్టకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కవితకు గారి ఇష్యూ మా టీఆర్ఎస్ పార్టీలో అది ఇష్యూ కాదు. వారు క్లియర్ గా ఏం చెప్పినారంటే, గతంలో కూడా వారు వాళ్ళ తండ్రి గారు పార్టీ అధినేతకు ఎన్నోసార్లు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, దాన్ని చాలా సార్లు పనులు తీసుకున్నారని చెప్పినది అనేది ఈ ఒకటే ఇష్యూ లీక్ ఎట్లయింది అనేది ఇష్యూ తప్పించి అది ఇష్యూ మేము తీసుకుంటాము. ఈ ఇష్యూ తీసుకున్న కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఎంపీ బండి సంజయ్ గారు తీసుకుంటారు, పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటున్నారు, వెంకటరెడ్డి మంత్రి గారు తీసుకుంటారు. మా పార్టీ వాళ్ళు ఏవో దీన్ని సీరియస్ పట్టించుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో వార్త అంటే కేవలం కేసీఆర్దే వార్త. కేసీఆర్ గురించి మాట్లాడితేనే ఫ్రంట్ పేజ్ వస్తుంది. కాబట్టి ఇవాళ నేను పొన్నం ప్రభాకర్ గారు నడుతున్నాడు. మరి ఇప్పుడే లక్ష్మీ బాలకృష్ణ గారు చెప్పినట్టు ఊరు నిండా బట్ట పోసి దాని నుంచి పట్టించుకోలేదు. మరి బండి సంజయ్ గారు ₹1 తీసుకొచ్చింది లేదు. ఆ కమలాపూర్ ఆరోపి పెట్టే సాధ కాదు, ఇక్కడ రైల్వే చొప్పలాంటి రోడ్ మీద రైల్వే ఆరోపి పెట్టే సాధ కాదు. కానీ మా పార్టీ ఇంటర్నల్ విషయాల్లో మాట్లాడడానికి మాత్రం గొంతులు బాగా వస్తాయి. మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి, మా పార్టీ సంగతి మీరు చూసుకుంటాము. ఇది మా పార్టీ దృష్టిలో ఇది ఇష్యూ కాదు. అది ఎవరు లీక్ చేసిందని పెద్దసారి చూసుకుంటాం.